సుజీ ఏంటి ఇంకా రాలేదు? ఈ పాటికే వచ్చేయాలే. శ్రీనిధి ఎక్కడికైనా వెళ్ళిందా? లేకపోతే రానని చెప్పిందా? సుజీ, శ్రీనిధి ఏది? నిన్నే అడిగేది, శ్రీనిధి ఏది? శ్రీనిధి నాన్నను కూడా తిట్టిందని తెలిస్తే నాన్న బాధపడతారు. సుజీ, అలా చూస్తావేంటి? వినపడ్డం లేదా? శ్రీనిధి ఏది? అదే నాన్న, శ్రీనిధి ఇంట్లో చాలా బిజీగా ఉంది. వాళ్ళింట్లో బిజీగా ఉంటే శ్రీనిధిని రమ్మని చెప్పడానికి నీకేమైంది? నాన్న, అది మర్చిపోయాను. మర్చిపోయావా? చా, చెప్పిన పని సక్రమంగా ఒక్కరూ చేయరు. శ్రీనిధి కోసం ఎంత ఆశగా ఎదురుచూస్తున్నాను. మర్చిపోయానని ఎలా చెప్తుందో చూడు. అయినా నీకంత నిర్లక్ష్యం దేనికి? ఇందుకేనా నిన్ను పంపింది? బుద్ధి లేదు. ఏమైంది నాన్న నీకు? ఏదో అయ్యింది. సారీ నాన్న. శ్రీ, అమ్మమ్మ టిఫిన్ పెడితే తినలేదంట. తాతయ్య పిలుస్తుంటే వెళ్ళిపోయావంట. తినాలి కదా. అన్నీ తీసుకెళ్లి ఆ సుజీకి పెట్టండి. అసలు నేనా మనవరాల్ని, ఆ సుజీనా? శ్రీ, ఏమైంది చెప్పు. ఆ సుజీ వాళ్ళ ఇంటికి రమ్మంది. నేను వెళ్ళనన్నాను. మీ నాన్న వెళ్ళొచ్చు కదా అని నన్ను ఫోర్స్ చేస్తాడేంటి? అయినా మా నాన్నే కాదు, మీ తాతయ్య కూడా. ఓ, నిజమా? ఏంటి అలా అంటావ్? సుజాత ఫీల్ అవ్వదా? తన ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు కానీ నా ఫీలింగ్స్ గురించి పట్టించుకోరా? వాళ్ళెప్పుడు ఆ సుజీకి అమ్మమ్మ తాతయ్యలే, నాకు కాదు. నేను చెప్తాలే. మమ్మీ, నాకిష్టమైనట్టుంటా. చెప్పా ముసలోళ్ళకి. అలా అనకూడదన్నానా? శ్రీ, బావా, ఏమైంది నీకు? ఎందుకిలా అయిపోతున్నావు? నాకేమైంది? నేను బానే ఉన్నానుగా. నన్ను ఈ మధ్య విసుక్కుంటున్నావు. ఏదో టెన్షన్లే అనుకున్నాను. ఎప్పుడూ లేంది ఇవాళ సుజీ మీద కోప్పడ్డావు. పాపం, అది కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైంది? సుజీ, నువ్వు బానే ఉన్నావా? సుజీ, ఏమైంది చెప్పు. బావా, ఏమైంది నీకు? ఎందుకిలా అయిపోతున్నావు?
సుజీ ఫీల్ అయిందా? కారణం లేకుండా తిడితే ఫీల్ అవ్వదా? పాపం అదసలే సెన్సిటివ్. అందుకే మేమొక నిర్ణయం తీసుకున్నాం. నీకు దూరంగా ఉండాలనుకుంటున్నాం. ఏమైంది మీనా? ఏమైందో చెప్పాల్సింది నువ్వు. అది కాదు మీనా. తప్పు చేసిన వాళ్ళు తలదించుకుంటారు. నా బావ తప్పు చెయ్యడు. మీనా, శ్రీమతి అంటే బిరుదు కాదు, బాధ్యత. భార్య అంటే భర్త ఇంట్లో మాత్రమే ఉండేది కాదు, భర్త మనసులో కూడా ఉండాలి. అలా లేనప్పుడు భార్యాభర్తల బంధానికి అసలు విలువే ఉంది? మీనా. వద్దు బావా. ఏదో చెప్పాలనుకోకు. నేను ఎప్పటికీ అనుకునేది ఒక్కటే, నీ ఆనందం వెనక నేను లేకపోయినా పర్వాలేదు. నీ మనసులోని బాధకు నేను మాత్రం కారణం కాకూడదు. ఇప్పుడు చెప్పు. చెప్తాను. శ్రీవల్లి తన బిడ్డతో ఈ ఊర్లోనే ఉంది. తెలుసు. తను నువ్వెప్పటికైనా వస్తావని ఎదురు చూస్తోంది. వెళ్ళిపో బావా. శ్రీవల్లి దగ్గరికి వెళ్ళిపో. మీనా, నేనేవి ఆత్మహత్య చేసుకోను. ఎందుకంటే నువ్విచ్చిన సుజి, మన కొడుకు నీ రూపంలో నా దగ్గరే ఉంటారు. నీ భార్య నీ కూతురు దగ్గరికి వెళ్ళిపో. మీనా, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నేను బాధపడేది శ్రీవల్లి దూరమైందని కాదు, తను నన్ను ఎంతగా నమ్మిందో అని. నేను సుజీని తిట్టింది తన మీద కోపంతో కాదు, శ్రీనిధిని చూడలేకపోతున్నాననే బాధలో. ఆ సంగతి నాకు తెలుసు, కానీ చిన్నపిల్ల సుజీకి తెలీదుగా. మీనా, మనస్ఫూర్తిగా నేనొకటి చెప్పనా? సుజీని ఒకవైపు, శ్రీనిధిని ఒకవైపు ఉంచి నీకెవరు కావాలి అంటే నాకు నా సుజీనే కావాలంటాను. ఎందుకో తెలుసా? శ్రీనిధి నా రక్తం పంచుకు పుట్టింది, కానీ సుజీ మా అమ్మ ప్రేమతో నాకిచ్చింది. నేను ఇంకో బిడ్డకు తండ్రి కాగలను, కాని నా తల్లి మరో బిడ్డను తీసుకొచ్చి నా చేతికివ్వలేదు. ఎందుకంటే నా తల్లి లేదు కాబట్టి. బావా, శ్రీవల్లిని చూడాలనుకున్నాను, అంతేకాని తనతో ఉండిపోవాలని కాదు. శ్రీనిధిని చూడాలనుకున్నాను, ఎందుకంటే 10 ఏళ్లు తండ్రెవరో తెలియకుండా పెరిగింది. ఇందులో నా తప్పేమైనా ఉంటే? మళ్ళీ చెప్తున్నాను, నా బావ తప్పు చెయ్యడు. థ్యాంక్ యూ మీనాక్షి. నిన్ను, సుజీని, బాబుని నేనెప్పటికీ వదులుకోలేను, మర్చిపోలేను. కానీ ఒక్కటి మర్చిపోయావు బావా. ఏంటి? రేపు మన సుజీ బర్త్డే కదా? సుజీ బర్త్డేని నేనెలా మర్చిపోతాను? శ్రీనిధి కోసం ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాను,
మర్చిపోయానని ఎలా చెప్తుందో చూడు. అయినా నీకంత నిర్లక్ష్యం దేనికి? ఇందుకేనా నిన్ను పంపింది? బుద్ధి లేదు. సుజీ, రా భోంచేద్దాం. నాన్న భోంచేశారా? తర్వాత చేస్తారులే, నువ్వురా. వద్దమ్మా, ఏ? ఆకలిగా లేదు. నాన్నేదో అన్నారని అదే ఆలోచిస్తున్నావా? పిచ్చి పిల్ల, నాన్నతో నేను అన్నీ మాట్లాడాను. ఏదో మనసు బాలేక అలా అన్నారు. అవన్నీ మర్చిపో. ఎవరేమన్నా మర్చిపోతానమ్మా, కానీ నాన్నంటే మర్చిపోలేను. అది కాదు సుజీ, ఎందుకు దాని గురించి అంత ఆలోచిస్తున్నావు? అమ్మా, నాన్నెప్పుడు చిరాకు పడలేదు, కోప్పడలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా? సుజీ, ఊరుకోమ్మా, ఊరుకో. శ్రీనిధిని రమ్మని రిక్వెస్ట్ చేశానమ్మా. మీ ఇల్లు బాగుండదు, రాను అంది. తనకి వాళ్ళ నాన్నంటే పడదమ్మా. ఆ కోపంతో నాన్నని కూడా ఏదో అంది. అవన్నీ చెప్తే నాన్న బాధపడతారని చెప్పలేదు. పోన్లేమ్మా, బాధపడకు, వదిలే. నేను బాధపడేది నా గురించి కాదమ్మా. నాన్న ఎందుకు బాధపడుతున్నారో అందుకు బాధపడుతున్నాను. సుజీ, అమ్మా, ఇంతవరకు నాన్న ఎప్పుడు తిట్టలేదు. శ్రీనిధి విషయంలో ఎందుకు తిట్టారు? శ్రీనిధి ఎవరో నాన్నకు తెలియదు, ఇంతవరకు చూడలేదు. మరెందుకు అలా అన్నారు? తండ్రిగా కూతురు మీద ప్రేమ ఉంటుంది, అది ఒక్కోసారి తిట్టిస్తుంది. అనుకోనిది జరిగినప్పుడు బాధ పెట్టిస్తుందమ్మా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. కొన్ని అర్థం కాకపోవడమే మంచిది. ఏంటి, తల్లి కూతుర్లిద్దరూ మీటింగ్ పెట్టారు? నా గురించేనా? అవును, నీ గురించే. మా సుజీ బేబీ ఎందుకో అలిగినట్టుందే. ఓ, కోపం కూడా వచ్చినట్టుంది. తప్పైపోయింది. గుంజీలు తీనా? వద్దు నాన్న. ఏ? గుంజీలు తీస్తే నీ కాళ్ళు నొప్పెడతాయి కదా. నేనేదో చిరాకు మూడ్లో ఉండి అన్నాను. నువ్వు నన్ను తిట్టాలి కదమ్మా.
లేదంటే ఇలా కొట్టాలి. నాన్న నాన్న హే బర్త్డే బేబీ, నువ్వు ఏడవకూడదు. రేపు నీ బర్త్డే. నీకు మంచి డ్రెస్, మంచి కేక్ తీసుకొచ్చాను. నాకవేమొద్దు, నువ్వుంటే చాలు నాన్న. అదేం కుదరదు, నేను తెస్తాను. నాకు తెలుసు నాన్న, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు కూడా లేవు. అయినా పర్లేదు, నాన్నకిది పనిష్మెంట్. మా నాన్న తప్పు చేయరు, ఇంకా పనిష్మెంట్ దేనికి? ఐ లవ్ యూ తల్లి. కన్నా, నీకిచ్చిన గడువు అయిపోయింది. ఎక్కడ నా కూతురు? ఆడాడా, నువ్వు కొంచెం ఓపి పట్టు. చూడు, నేను నీకన్నా క్రిమినల్ని. ఈ రోజు నా కూతురు అడ్రస్ తెలియలేదనుకో. ఏంటి నెపోలియన్, బెదిరిస్తున్నావా? ఎప్పుడో 10 ఏళ్ల కిందట నీ కూతురుని తీసుకుంటుని నిజమే. ఆ బిడ్డ అనాథ అయిపోతుందని ఒకరికిదా ఇస్తేని, అది నిజమే. సడన్గా ఇప్పుడు వచ్చి నా బిడ్డ కావాలి అంటే ఎప్పుడిదా ఇస్తును? అవును, కష్టమే. ఇప్పటికిప్పుడు నా కూతురు కావాలంటే వెతకలేము. సిచ్యువేషన్ ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా, అందుకే నువ్వు వెళ్ళిపో. నీ కొలందు చిక్కగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఏదైనా జాబ్ చూసుకో, లేదా బిజినెస్ పెట్టుకో. నీకు నేను హెల్ప్ చేస్తా. ఖాళీగా ఉంటే నీ కూతురు కావాలనిపిస్తుంది. నేనెందుకు ఖాళీగా ఉంటాను? అయితే పని చూసుకున్నావా? ఎక్కడా? ఏం పనది? నీ కూతురుతో ఆడుకుంటా. నీ కూతురుతో ఆడుకోవడం. ఎన్నా? నా కూతురు లేదు కాబట్టి నీ కూతుర్లో నా కూతుర్ని చూసుకుంటాను, నా దగ్గరే ఉంచుకుంటాను. నా కూతురు దొరికాక నీ కూతురు నీకిచ్చేస్తా. అదే నా పని. ఉండు నెపోలియన్, ఉండు. నా కూతుర్ని ఇస్తావా, నీ కూతుర్ని తీసుకెళ్ళిపోమంటావా? అడా పావే, వీడి బిడ్డను చూపిస్తే తప్ప విడిచిపెట్టేలా లేడు. ఏం చెయ్యాలి? వీడిని శ్రీవల్లి దగ్గరికి తీసుకువెళ్ళడమే బెటర్. లేకపోతే వీడు నన్ను వదలడు. నెపోలియన్, పద. ఎంగే? నువ్వు రా చెప్తా. ఇరే. ఇందాలో బుచ్చిబాబు కదా? ఇది వీడి బిడ్డ కాదే, వీడి అమ్మిచ్చింది కదా ఈ బిడ్డని. ఈ బిడ్డే నెపోలియన్ బిడ్డ అని చెప్పేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. శ్రీవల్లి దగ్గర వీడి బిడ్డ ఉందని తెలిస్తే నేను తీసుకున్న పనం తిరిగి ఇవ్వాలి. ఈ బుచ్చిబాబు బిడ్డను చూపిస్తే
నెపోలియన్, ఏంటి? అదిగో వాడికే నీ బిడ్డనిచ్చాను. అయితే ఆ పాప నీ కూతురేనయ్యా. నిజంగా వాడేనా? అయ్యో కడవులు సాక్షి, అందాల్దా. మిస్ అయ్యాడే, ఏం చేయాలి? మమ్మీ, రేపు నా బర్త్డే కదా, 5 స్టార్ హోటల్ బుక్ చేయి. అక్కడెందుకులేమ్మా, ఏ? ఇప్పుడున్న పరిస్థితులు వేరు కదా, అందుకే మన ఇంట్లోనే చేసుకుందామమ్మా. ఇంట్లోనా? ఏం బాగుంటుంది? పెద్ద బిజినెస్ మ్యాన్ అంటావు కదా, హోటల్లో చేస్తే మీ సర్కిల్ అంతా వస్తారు, గ్రాండ్ గా ఉంటుంది. ఆ సంగతి నాకు తెలుసమ్మా. 1000 మందితో ఫంక్షన్ చేసుకోవడం కన్నా మన వాళ్ళంటూ ఉండే 10 మందితో చేసుకుంటే బాగుంటుందమ్మా. 10 మందితోనా? అవును, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలువు, సరిపోతుంది. మమ్మీ, నువ్వేం మాట్లాడవే? 10 మందితో ఈ ఇంట్లో చేసుకోవాలా నా బర్త్డే? నిన్నే అడిగేది. తాతయ్య చెప్పినట్టు గ్రాండ్గా ఇక్కడే చేసుకుందాం. నువ్వు అదే అంటున్నావా? స్టార్ హోటల్లో డబ్బు ఖర్చయిపోతుందని మీ నాన్నేదో అంటే? మా నాన్న నా గురించి నీ గురించి ఆలోచించి ఆ మాట అన్నారు. ఏంటో అంత ఆలోచన. అది కాదు. చెప్పినా నాకు అర్థం కాదంటావు, అంతే కదా? నేనేది చెప్పినా నాకు సపోర్ట్ చేయరు. ఛీ! శ్రీ, హట్టయ్యవ తల్లి. అర్థం చేసుకున్నాను నాన్న. ఆ పాప నాదేనని చెప్పావు కదా. చెప్పాననుకో, కానీ మనం ప్రూఫ్స్ చూపించాలి కదా. నా బిడ్డకి నేను ప్రూఫ్ చూపించడం ఏంటి? వాడిని చంపైనా సరే నా కూతురు నేను తెచ్చుకుంటాను.